రౌడీలా రేవంత్ రెడ్డి బెదిరింపులు తాటాకు చప్పులకు భయపడేవాడిని కాదు. నన్ను అడ్డుకునే ధైర్యం శక్తి ఆయనకు లేవు. ఉద్యమాలు చేసి ఢిల్లీకి వచ్చా రేవంత్ల పార్టీలు మారి కాదు. సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి ఏ ప్రాజెక్ట్ అడ్డుకున్నానో సాక్ష్యాలు ఇవ్వండి. కమిటీ ఇచ్చే ఏ నివేదికకైనా కట్టుబడి ఉంటా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాలంటూ ఇక రౌడీలా రేవంత్ రెడ్డి మరి ఏమనుకున్నారు? ఆయన హిట్లర్ అయితే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు ఉంటాయి తెలుసా? ఈ వడ్లు కొనుడు, ఈ రైతుల గురించి మాట్లాడు, ఈ సందర్భంలోనే వస్తాయి. మళ్ళీ 4 రోజులు అయితే మళ్ళీ దోస్తులేగా అలై బలై చూడురు. మీరు ఇంకా బ్రహ్మాండంగా అలై బలై చేసుకుంటారు వాళ్ళు. ఆయనే చెప్పిండు ఒకనాడు, నాకు చాలా ఇష్టం షోకు, ఒకవేళ రాజకీయాలకు రాకపోయి ఉంటే తప్పకుండా నేను ఒక దాదాని దార్కర్ని అయ్యేటోని అని చెప్పిండు. చూసిరా మీరు? ఒక ఇంటర్వ్యూ ఉంటుంది పాతది, మాదాల రవియో ఎవరో చేస్తారు ఇంటర్వ్యూ. ఆయన సినిమా సంబంధించినటువంటి వ్యక్తి, యాక్టర్ కూడా. ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్గా చెప్పిండు, ఆ రోజు నేను సినిమాలకి వచ్చేటోడిని, లేకపోయి ఉంటే పక్క రౌడీనో దార్కర్నో పైల్వానో అయ్యేటోనని. ఇక ఈయన మచ్చర్ పైల్వానా ఏ పైల్వానా కేటీఆర్ అంటాడు, ఇక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటారు. మనకు తెలియదు ఇక ఆ పైల్వాన్ సంగతి. రేవంత్ రెడ్డిది బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆయన రౌడీలో వ్యవహరిస్తున్నాడు అన్నారు. దీనిపై తెలంగాణ సమాజం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తనను అడ్డుకునే ధైర్యం శక్తి రేవంత్ రెడ్డికి లేవని చెప్పారు. సీఎంగా ఉన్న వ్యక్తి తనపై అకారణంగా అన్యాయంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తాను నమ్మిన పార్టీ సిద్ధాంతం కోసం ఉద్యమాలు చేస్తూ ఢిల్లీ వరకు వచ్చాను తప్ప సీఎం రేవంత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు పార్టీలు మారుతూ అధికారంలోకి రాలేదని చెప్పారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి బెదిరింపులకు తాటాకు చప్పులకు భయపడేది వ్యక్తిని కాదని చెప్పారు. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నాననే సోయి మరిచి తెలంగాణలో ఏ రకంగా అవినీతి అక్రమాలకు దోపిడీకి పాల్పడుతున్నారో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అమ్మేస్తున్నారన్నారు. మీరు 2.5 ఏళ్లలో ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధంగా ఉన్నారా? ప్రెస్ క్లబ్లో లేదా అమరవీరుల స్థూపం వద్దకు చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సీఎం రేవంత్కు సవాల్ విసిరారంటూ ఇది ఖాళీ ఇప్పుడు వడ్లు కొనుడు కోసానికే మాట్లాడుతున్నటువంటి లొల్లి. వాళ్ళు 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకుంటామని చెప్పడం, వీళ్ళు కాదు 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని వీళ్ళు మాట్లాడడం. సో వడ్లు ఎవరు కొంటున్నారు అని ఒకరి మీద ఒకరు, అంటే మేమే కొంటున్నాం అని చెప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది. కేంద్రమే కొంటట్టయితే నువ్వు బ్రోకర్ కానివా దళారి కానివా అని రేవంత్ రెడ్డి ఒకనాడు కేసీఆర్ని అన్నాడు. మోడీ కొంటలేడు అని చెప్పి లొల్లి పెడుతున్నావు కదా, మరి నువ్వేమన్నా బ్రోకర్ కానివా దళారివా? 10,000 కోట్లు మా కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మేము కొని చూపిస్తాం వడ్లు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ ఈరోజు ఏమంటుండు, మళ్ళా కేంద్రం వడ్లు కొంటలేదు. మరి నువ్వేనివి కేంద్రం వడ్లు కొనకపోతే మరి ఇలా కేసీఆర్ అనరాదా? కేసీఆర్ ఆ మాట చెప్పరాదా? మరి నువ్వు బ్రోకర్వా అని అనరాదా? కానీ ప్రజలు అంటుర్రు, ఇలా రైతులు అంటుర్రు. ఆ పాత వీడియో చూసుకుంటా రైతులు వడ్ల కుప్పల కాడ కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆనాడు బ్రోకర్ కానివా అన్నాడు, మరి ఇలా ఈడవాడు అని అడుగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులకి తీసుకొచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటేనేమో కేసీఆర్ చేసేటి మొత్తం తప్పులే, మోడీ చేసేటి మొత్తం తప్పులే అని అనిపోయింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత లేలే నిజంగా వడ్లు కేంద్రమే కొంటుందని చెప్పకనే చెప్తున్నాడు. మళ్ళీ సరిగ్గా కొంటలేదు అని చెప్పి వాళ్ళు లిమిట్ పెట్టిరు మాకు. మరి మిగిలింది నువ్వు కొనాయా? నీ దగ్గర 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కదా, 3,24,000 కోట్ల బడ్జెట్లా నువ్వు కొనగదా? నీ దగ్గర పెట్టుకో కదా. అట్లా పెట్టుకోరు, అట్లా చేయరు. ఏదైనా ఉంటే అటు ఎత్తేసేయాలి వాళ్ళ మీద. అందుకే ఇప్పుడు కేంద్రం రాష్ట్రం 2 దోబూచులు ఆడుతూ ఉన్నాయి. చూసిరు కదా, కేంద్రమేమో చూసిరా మేమే కొంటున్నామని చెప్పడానికి కూడా వాళ్ళు కావాలని అడ్డం కట్టేస్తారు. వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడే కదా కాలాలు కట్టబెట్టి అందరికీ ఎరకనే. ఇలా అట్లా అయిపోయింది ఇలా ప్రభుత్వాలు. వాళ్ళు చేసే పని గొప్పది అని ఒప్పుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి ఇగో వాళ్ళు కొంటలేరని వాళ్ళు బదనాం చేయడానికి వీళ్ళని బదనాం చేయడానికి వాళ్ళు చూసిర్రా. అసలు రేవంత్ రెడ్డి కాదు కొనేది, కేంద్రమే కొంటది, మోడీయే కొంటది నీ వడ్లు అని చెప్పడానికి వీళ్ళు బయలుదేరు. ఈ 2-3 రోజుల భాగవతం ఇది. ఈ ఛాలెంజ్లు, ఈ సవాళ్ళు ఈ తర్వాత బంద్ అవుతాయి. వాళ్ళిద్దరు కలిసి దావత్ చేసుకునేది, లేకపోతే మీటింగ్లో కలిసేది, లేకపోతే అలై బలై చేసుకునేది మళ్ళీ మనమే చూస్తాం. ఇగో కిషన్ రెడ్డి సీఎం రేవంత్కు సవాల్ విసిరాడు. ప్యాంటుల్లో తొండలు వదలడము, కళ్ళు వీకి గోలిలాడము, పొట్ట చీల్చి పేగులు మెడలో వేసుకోవడం వంటి వాటి అలవాట్లు తనకు లేవని ఎద్దేవా చేశారు. రేవంత్ తన మీద సంస్కారహీనంగా అనేక రకాల అబద్ధాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తొక్కుకుంటూ వచ్చాను, పొలిమేరలు దాటనివ్వను, తెలంగాణలో తిరగనివ్వనని మాట్లాడుతున్నారని ఒక సీఎం ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని అడ్డగోలుగా మాట్లాడుతున్న తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. రేవంత్ లాగా తన మాటకారిని కాకపోవచ్చు, కానీ మాట మీద నిలబడే వ్యక్తులను స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలకు జవాబుదారిని తప్ప రేవంత్ రెడ్డి కాదని కిషన్ రెడ్డి
అన్నారు. సీనియర్ జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు చేద్దామని, తాను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో రేవంత్ చెప్పాలని, ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలను జర్నలిస్టులకు ఇవ్వాలని సూచించారు. వారు ఏ నివేదిక ఇచ్చినా తాను కట్టుబడి ఉంటానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని చెప్పారంటూ మెట్రో ఫేజ్ 2 కూడా సూత్రప్రాయ ఆమోదం లభించిందట. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విషయంలో కేంద్ర మంత్రి ఖట్టర్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారని కిషన్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎందుకు గాలి మాటలు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. మామునూరు విమానాశ్రయానికి త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేస్తామని తెలిపారంటూ చెప్పిన కదా. ఇది 4 రోజులు ఆట ఆడతారు అంతే. ఇది ఎందుకంటే రైతుల దృష్టి మరల్చాలి, జర్సేపు ఆగం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళంతా ఒకటే, నాయకులంతా ఒకటే. మీకు తెలియకపోతే మీరే ఆగమైపోతారు.